Hello and welcome to CVR News Network, and you are watching CVR English, and I am Sandeep. Union Aviation Minister Ram Mohan Naidu recently flagged off a marathon event at Rajiv Gandhi International Airport aimed at airport security personnel as a part of 2nd Civil Aviation Security Cultural Week 2024. This event not only recognizes and celebrates the crucial role of security staff, but also promotes their well-being and fosters strong sense of community and teamwork among them. By encouraging physical fitness and health, the marathon underscores the commitment to enhancing the overall security culture with the aviation sector. ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరపున మరి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్ లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామ్, మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం మరి నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్ లోగా 80 కోట్ల ట్రీస్ ని ప్లాన్ చేయాలి, చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను, మనం ఏ రకంగా మన తల్లిని ప్రేమిస్తామో మరి అదే రకంగా ప్రకృతిని కూడా ప్రేమించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎంతో ఇస్తున్నటువంటి ఈ యొక్క సమాజానికి, ప్రకృతికి మనం తిరిగి ఇవ్వాలనంటే చెట్టు నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని, ఒక మంచి సందర్భాన్ని మీరందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలా మంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈ రోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఈ రోజు అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తాం. అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అనే దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా, ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను. అందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నాను. భోగాపురం కూడా రేపు మళ్ళీ నేను రివ్యూ కూడా వెళ్ళడం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా డేట్ జూన్ 2026 కి మేము పెట్టుకున్నాం. దానికంటే ముందే పూర్తి చేయాలని ఒక ఆలోచనతో వర్క్ ను కూడా మేము స్పీడప్ చేస్తున్నాం. ప్రస్తుతానికి సుమారు 28% వరకు వర్క్ జరిగింది. రేపు నేను రివ్యూ వెళ్ళిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ తెలియజేస్తాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కార్యక్రమంలో హాజరు కావడం జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ దేశం అంతా కూడా ఆగస్టు 5 నుంచి 11 వరకు మేము జరుపుకుంటున్నాం. అందులోనే భాగంగా ఆ కల్చర్ వీక్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరితో, ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు గాని, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంబంధించిన వాళ్ళు గాని, ఇతరత్ర సిబ్బంది ఎవరైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే సివిల్ ఏవియేషన్ లో సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో. గతంలో కూడా చూసాం, ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో
మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్ లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మన దేశ